Next problem, sixth one. Find the inverse Fourier transform fx of f of p equal to e power మైనస్ మాడ్ పి ఇంటూ వై. జాగ్రత్త చూడండి, ఈ ప్రాబ్లంలో వాడే ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమంటున్నాడు. ఇంతకుముందు మనం ఎఫ్ ఆఫ్ పి మనం కనుక్కోవాలి ఇంతకుముందు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ పి వాడే ఇచ్చాడు అంటే ఇంక ఎఫ్ ఆఫ్ పి మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రాబ్లంలో మనం ఎఫ్ ఆఫ్ పి కనుక్కొని కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ మాడ్లెస్ ఉంది కాబట్టి ఫంక్షన్లో మాడ్ పి ఈక్వల్ టు మైనస్ పి అవుతుంది. ఎప్పుడు ఇఫ్ పి లెస్ దాన్ 0 ప్లస్ పి అవుతుంది. ఇది ఎప్పుడు పి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇది ఫంక్షన్ రాసుకునే విధానం. నెక్స్ట్, ఫ్రమ్ ద ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ ఇంటూ డిఎక్స్ లేదా డిపి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఈ ప్లేస్లో మనకి ఎంత వచ్చింది? ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ అంతే రాసుకుందాం. ఈ పవర్ మైనస్ మాడ్ పి ఇంటూ వై డిపి. ఈ మాడ్ పి సపరేట్ చేసుకుందాం. ఎలా చేస్తాం? 1/2π లిమిట్స్ మారుతాయి. మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ ఈ పవర్ మైనస్ మాడ్ పి ఇంటూ వై డిపి. ఈసారి 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ ఈ పవర్ మైనస్ మాడ్ పి ఇంటూ వై డిపి. చూడండి, మైనస్ ఇన్ఫినిటీ టు 0 దగ్గర ప్లస్ మైనస్ పి వచ్చింది. సో ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మాడ్ పి మైనస్ అవుతుంది ఇక్కడ. అంటే 1/2π బ్రాకెట్ మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ ఈ పవర్ పివై అవుతుంది, ప్లస్ అయిపోతుంది. ప్లస్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఐపి. ఇక్కడ ఉన్నట్టుగా మాడ్ పిని మాడ్ పిగా రాసుకుంటాం కాబట్టి మైనస్ పివై డిపి. ఇప్పుడు పవర్స్ని యాడ్ చేసుకుందాం. 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఈ పవర్ని యాడ్ చేస్తున్నాను నేను. పివై మైనస్ ఐపిఎక్స్ డిపి 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ కామన్ తీస్తే పివై ప్లస్ ఐపిఎక్స్ డిపి బ్రాకెట్ క్లోజ్. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఈ పవర్ పి కనుక కామన్ తీస్తే వై మైనస్ ఐఎక్స్ డిపి. తర్వాత ఈ రెండిట్లో 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఇక్కడ కూడా పి కామన్ తీస్తే వై ప్లస్ ఐఎక్స్ ఇంటూ పి డిపి. ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే, కానీ వై ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంటే అంత డినామినేటర్ వస్తుంది. వై మైనస్ ఐఎక్స్ మైనస్ ఇన్ఫినిటీ టు 0 టోటల్ బ్రాకెట్. ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ ఆఫ్ వై ప్లస్ ఐఎక్స్ ఇంటూ పి బై మైనస్ ఆఫ్ వై ప్లస్ ఐఎక్స్ టోటల్ బ్రాకెట్ లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ టోటల్ బ్రాకెట్. ఇక్కడ చూడండి, లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేస్తే ఏం అవుతుంది? ఈ పవర్ 0, రెండోది ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 1/2π పీ ప్లేస్లోనే అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ పవర్ 0 మైనస్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ బై వై మైనస్ ఐఎక్స్ ఇంతవరకు బ్రాకెట్ మైనస్ ఇక్కడ రాస్తున్నాను టోటల్ బ్రాకెట్. ఇది ఈ పవర్ ఇన్ఫినిటీ రాస్తున్నాం, ముందు మైనస్ ఉంది, మైనస్ ఇన్ఫినిటీ, రెండో 0 బై వై ప్లస్ ఐఎక్స్ టోటల్ బ్రాకెట్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1/2π ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఆల్వేస్ 0 1 మైనస్ 0 బై వై మైనస్ ఎక్స్ మైనస్ ఇది 0 మైనస్ 1 బై వై ప్లస్ ఐఎక్స్. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటున్నాను. వై మైనస్ ఐఎక్స్ వై ప్లస్ ఐఎక్స్, ఇక్కడ వై ప్లస్ ఐఎక్స్, ఇక్కడ మైనస్ వై ప్లస్ ఐఎక్స్. వై క్యాన్సిల్, మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే
y plus ix minus y plus ix 1 by 2 pi మైనస్ మైనస్ ప్లస్ కదా, మైనస్ మైనస్ ప్లస్ అప్పుడు ప్లస్ వై మైనస్ ఎక్స్. సో వైలు అంతే ఉంటాయి, వైలు అంతే, ఐఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. 2y బై వై స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, 2 క్యాన్సిల్. వై బై ఐ స్క్వేర్ అంటే మైనస్ కాబట్టి పై ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 7th ప్రాబ్లం. Find the Fourier transform of. Find the Fourier transform of f of x equal to 1 by 2a if for mod x less than or equal to a 0, for mod x greater than a. సెకండ్ ప్రాబ్లం ఇది, ఫస్ట్ది. సెకండ్ వన్, ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు √2 by pi by 2a if mod x less than a, 0 if mod x greater than or equal to a. సొల్యూషను సెకండ్ దానికి చెప్తున్నాను నేను సొల్యూషను. ఫస్ట్ది మీరు వర్కౌట్ చేయండి. ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ లిమిట్స్ ఏమొస్తాయి మన దగ్గర మార్చుకుందాం. మైనస్ ఇన్ఫినిటీ టు ఏ మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్ ప్లస్ ఏ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది 0 ఇది 0. మనకు మైనస్ ఏ టు ఏ ఒకటే మన దగ్గర ఫంక్షన్ ఉంది. మైనస్ ఏ టు ఏ ఆ ఫంక్షన్ ఎంత అంటే √2 pi by 2a ఇంటూ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్. √2 pi by a ఇది రూట్ మొత్తానికి ఉంది, ఇక్కడ రూట్ మొత్తానికి ఉంది. √2 pi by 2a పక్కన పెడదాం. ఈ పవర్ ఐపిఎక్స్కి ఈ పవర్ ఐపిఎక్స్ బై ఐపి మైనస్ ఏ టు ఏ లిమిట్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ √2 pi by 2a ఈ పవర్ ఐపిఏ మైనస్ ఈ పవర్ ప్లస్ మైనస్ వచ్చింది లోయర్ లిమిట్. ఈ వాల్యూ మనం ఏ రాసుకోవచ్చు, √2 pi by 2a 1 by ఐపి పక్కన పెడితే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది చూడండి. ఐ ఇంటూ దీని వాల్యూ వరకు ఐ ఇంటూ సైన్ ఏపీ, ఒకసారి చెప్పాను పైన మీరు చెక్ చేసుకోండి. పైన ఏపీ బై ఇంకంతే ఐఐ క్యాన్సిల్, 2 కూడా వచ్చింది, 2 క్యాన్సిల్. √2 pi by √2 pi సైన్ ఏపీ బై ఏపీ. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ ప్రాబ్లం మీరు చేయండి. నెంబర్ 8, ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus a mod x. Number 1, and hence deduce that integral 0 to infinity cos px by a square plus p square dp equal to pi by 2a e power minus a mod x. Solution.
గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డైరెక్ట్ తీసుకుంటాను నేను ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకేముందంటే ఫార్ములా మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏ మోడ్ ఎక్స్ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్ వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇక్కడ చూడండి మోడ్ ఎక్స్, ఇక్కడ మోడ్ ఎక్స్ని మనం ప్లస్ ఎక్స్గా ఎట్ రాసుకుంటాం, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ లేకపోతే ఈ పవర్ మైనస్ ఏ మోడ్ ఎక్స్ ఈ పవర్ ఐపిఎక్స్ అంటే కాస్ పిఎక్స్ ప్లస్ ఐ ఇంటూ సైన్ పిఎక్స్ బ్రాకెట్ డిఎక్స్. సపరేట్ చేద్దాం ఫంక్షను మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఏ పవర్ ఈ పవర్ మైనస్ ఏ మోడ్ ఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్ ఐ ఇంటూ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మైనస్ ఏ మోడ్ ఎక్స్ సైన్ పిఎక్స్ డిఎక్స్. ఇది మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ దగ్గర ఆడ్ ఫంక్షన్, దిస్ ఈజ్ ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఇంటిగ్రేషన్ 0 అంటే మనకేమొస్తుంది మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అంటే ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏ మోడ్ ఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్సే మనకు వచ్చింది. దీని లిమిట్స్ మార్చుకుంటున్నాను నేను, దిస్ ఈజ్ ఈక్వల్ రెండో పార్ట్ 0 కాబట్టి ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 2 ఇంటూ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్. నేను ఇది ఒకసారి ఫార్ములా చెప్పాను ఫోరియర్ సిరీస్ చూడండి, ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ డైరెక్ట్ ఫార్ములా అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఏ బై ఏ స్క్వేర్ కాదు 2a బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్. దీని నుంచి డిరెక్షన్ తీసుకుంటున్నా, మన దగ్గర ఏముంది రైట్, ఇది ఎఫ్ ఆఫ్ పి బై ఇన్వర్షన్ ఫార్ములా, బై ఇన్వర్షన్ ఫార్ములా ఏ రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ డిపి 1/2π ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి అంటే 2a బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ డిపి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. రైట్ సైడ్ రాసాను ఎఫ్ ఆఫ్ ఎక్స్ని, దిస్ ఈజ్ ఇంప్లైస్ 1/2π 2a కూడా బై 2 క్యాన్సిల్ ఏ బై పై బయట రాసుకుంటాను నేను, ఏ బై పై 1/a స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ కాస్ పిఎక్స్ మైనస్ ఐ సైన్ పిఎక్స్ ఇంటూ డిపి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ కూడా ఏం చేస్తున్నానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఏ మోడ్ ఎక్స్ రాసేసుకుందాం, ఇది ఏ బై పై మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ లిమిట్స్ మార్చుకుంటే 2a బై పై 0 టు ఇన్ఫినిటీ మనకు వచ్చే వాల్యూ కాస్ పిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ తర్వాత మైనస్ ఐ ఇంటూ 2a బై పై ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ సైన్ పిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ డిపి ఇక్కడ కూడా డిపి ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏ మోడ్ ఎక్స్. ఈ రెండో ఇంటిగ్రేషన్ 0, ఇది 0 ఆడ్ ఫంక్షన్. సో మనకు వచ్చేది 2a బై పై 0 టు ఇన్ఫినిటీ కాస్ పిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ డిపి ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏ మోడ్ ఎక్స్. ఇది మనకు వాడు ప్రూవ్ చేయమన్న కండిషన్. దేర్ ఫోర్ దీన్ని ఎలా రాసుకుంటాం 0 టు ఇన్ఫినిటీ కాస్ పిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ డిపి ఈక్వల్ టు ఇది వైపు తీసుకొస్తే పై బై 2a ఇంటూ ఈ పవర్ మైనస్ ఏ మోడ్ ఎక్స్. సిమిలర్గా ఈ ప్రాబ్లం మీరు ప్రూవ్ చేయండి. ప్రాబ్లం నెంబర్ ఇంతటితో నెంబర్ 9. ఈ ప్రాబ్లం నెంబర్ 9 మీరు చేయండి. ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ మోడ్ ఎక్స్. గమనించండి ఏ ప్లేస్లో 1 ఉంది ఇక్కడ, and hence deduce that integral 0 to infinity cos xt by 1 plus t square dt equal to
పై బై 2 ఈ పవర్ మైనస్ మాడ్ ఎక్స్. ఈ ప్రాబ్లంలో పై ప్రాబ్లంలో పుట్ ఏ ఈక్వల్ టు 1 ఇన్ ది అబోవ్ ప్రాబ్లం ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు వర్కౌట్ చేయండి.